గారు. వెల్కమ్ సార్. ఎల్జీ గారు నల్గొండ పెట్టినామను కూర్చో, ఇక్కడ వచ్చి కూర్చో తినిపిస్తా. కలిపి నేను స్పూన్ తోటి తింటా. తీసుకోపో స్పూన్. సార్ మైక్ ఆన్ చేసుకోండి సార్. చందు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం, నా పేరు చందు ఫ్రమ్ నల్గొండ. నా ప్రొఫెషనల్ వచ్చేసి ఎల్ఐసి అడ్వైజర్. నాకు 2024 లో మేడం చికెన్ గున్యా వచ్చేసింది. అయితే బాడీ పెయిన్స్, తర్వాత జాయింట్ పెయిన్స్, హెడేక్, ఫీవర్, చాలా ప్రాబ్లమ్స్ ఉండే మేడం. నేను బయటికి నడవాలన్నా స్టిక్ సాయంతో నడిచేది. డాక్టర్ల దగ్గరికి పోతే ఏం చేశారంటే పెయిన్ కిల్లర్స్, తర్వాత కాల్షియం, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, పారాసిటమాల్ 500 mg వాడేవాడిని. కొన్ని సందర్భంలో ఏంటంటే వన్ సైడ్ పెయిన్ ఉండేదండి. అటు సైడ్ ఏ సైడ్ అయితే పెయిన్ ఉంటుందో అటు సైడ్ ఇంజక్షన్ వేయించుకునేవాడిని. ఆ ఇంజక్షన్ వేసుకున్న క్రమంలోనే తగ్గేది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ ఉండేది. అట్లా ఈ డాక్టర్లను అడిగితే ఏమన్నారంటే 2-3 months ఈ మెడిసిన్ వాడాలి సార్, కంటిన్యూగా ఈ పెయిన్ కిల్లర్స్ అయితే వాడాలి, వాడితేనే రిలీఫ్ ఉంటుందండి, లేదంటే మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుంది సార్ అని చెప్పారు. అయితే నాకు అదే పరిస్థితిలో మా నాన్నగారికి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మా నాన్నగారికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కిడ్నీలు ఫెయిల్ కావడం, రిమూవ్ చేయడం జరిగింది. అయితే నాకు చిన్న ఏజ్ లోనే మా నాన్నగారికి జరిగిన సన్నివేశం నాకు ఎప్పుడు గుర్తుండిపోయేది. అయితే ఇప్పుడు ఈ టైంలో నేను పెయిన్ కిల్లర్స్ వాడితే నాకు ప్రాబ్లం వస్తుందని అనుకున్నాను. నాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఎల్పిటి మార్కెట్ లో మన ఆఫీస్ లోనే ఎన్జిఓ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను అటెండ్ అయ్యాను. అక్కడికి వచ్చినప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అయిన క్రమంలోనే ఆ మ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ పెట్టిన వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని నేను పెట్టిన వాటర్ నేను తీసుకున్నాను, కొద్దిగా స్విచ్ చేశాను అంతే. విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్ లోనే నా బాడీలో బ్లడ్ మూవ్ అవుతున్నట్టు, ఎక్కడైతే పెయిన్, ఇక్కడ జాయింట్ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ ఏదైతే ఉన్నదో అక్కడ ఈ రిలీఫ్ అవుతున్నట్టు, బ్లడ్ అనేది మూవ్ అవుతున్నట్టు, నాకు ఏదో జరువులు పాకినట్టు కదా, ఏదో లోపల మూవింగ్ జరిగినట్టు అనిపించింది. అయిన తర్వాత ఈ టాబ్లెట్ రోజు ఉదయం సాయంత్రం వాడమన్నారు. ఆ వాటర్ తాగిన తర్వాత ఆ రోజు నైట్ నాకు ఎక్కడ పెయిన్ అనిపించలేదు. పెయిన్ ఎప్పుడైతే అనిపించలేదో ఆ రోజు మెడిసిన్ వాడలేదు. అదే మళ్ళీ నెక్స్ట్ డేస్ మళ్ళీ వచ్చి మన ఆఫీస్ లోనే మళ్ళీ వాటర్ తాగాను. వాటర్ తాగినప్పుడు మళ్ళీ ఆ రోజు కూడా ఉదయం వేసుకోలేదు టాబ్లెట్, నైట్ వేసుకోలేదు. కానీ డాక్టర్ ఏం చెప్పాడు, 3 months వాడమన్నట్టు మెడిసిన్, వాడితేనే తగ్గుతుందని చెప్పాడు. అయితే ఈ ఇంజక్షన్ వేసుకునేవాడిని, మెడిసిన్ వేసుకునేవాడిని, అయినా కూడా నాకేం కాలేదు. నెక్స్ట్ రోజు మన బాలకృష్ణ సార్, ఏం సార్ ఈ వాటర్లో ఏముంది, ఈ వాటర్ తాగగానే ఈ బాడీలో ఇట్లా మూవింగ్ అయినట్టు, ఈ జరువులు బాకినట్టు, ఏదో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఏం సార్ అని అంటే అప్పుడు నాకు ఈ డెమో చేసి ఇది నేను చూపించడం జరిగింది. అప్పుడు నెక్స్ట్ డే నేను ఆ కిట్ తీసుకున్నాను, వాడుకున్నాను. వాడిన తర్వాత నాకు ఆ మెడిసిన్ అనేది 3 months కు కిట్ తీసుకున్నాను. యాక్చువల్ గా మా ఏజెన్సీ వాళ్ళు తెలిసి ఉండే, ఆ ఏజెన్సీ వాళ్ళ దగ్గర 3 months కావాల్సిన బాడీ పెయిన్ కిల్లర్స్, కాల్షియం, మల్టీవిటమిన్, ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ 3 months కు డోస్ తీసుకున్నాను. ఇది వాడిన తర్వాత ఆ మెడిసిన్ అనేది పక్కన పెట్టేశాను. అందుకే ఇప్పుడు నేను 2024 నవంబర్ నుంచి ఈ కొద్దిగా బిజినెస్ కి వచ్చాను. అయితే డాక్టర్ మన సాగర్ జోషి గారు చెప్తారు నో మెడిసిన్ అని ఏదైతే చెప్పిండో, అసలు ఈ ప్రొడక్ట్ ఉంటే మన ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే, ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే. అయితే ఈ డాక్టర్లు చేయలేని పని కూడా ఈ మ్యాగ్నెట్, అంటే డాక్టర్లకు తప్పని కాదు, కానీ ఇప్పుడున్న ప్రివెన్షనల్ గా వాళ్ళు చేసే మెథడ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ థెరపీ ఉండడం ద్వారా మనకు అనేది చాలా రిలీఫ్ ఉంటుందండి. హెల్త్ ఇష్యూస్ కూడా నాకు జరిగిన అనుభవం. తర్వాత నా ద్వారా కొంతమంది కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు, సర్జరీ అయిన వాళ్ళకు, వాళ్ళు ఫిజియోథెరపీ రోజు 1000 rupees పెట్టి చేయించుకునేది వైఫ్ అండ్ హస్బెండ్. ఆ రిజల్ట్ కూడా చూసాను. వన్ సైడ్ వాళ్ళకు చేయలేకపోయేది, వాళ్ళకు కూడా వాడిపించాను. వాడిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి పోతే అనిపించింది నాకు ఒకటి, నాకు ఒక గర్వంగా, నేను హాస్పిటల్లో పిఆర్ఓ చేశాను, కానీ నాకేమో ప్రౌడ్ గా అనిపించింది. అసలు నాది ఎంఏబిఈడి, బట్ ఒక ప్రొఫెషనల్ గా నేను వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు హెల్తీగా ఉన్నాము, మేము మంచిగా ఉన్నాము
అని చెప్తే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, లేదు నేను కంపల్సరీ 10 మందికి ఈ ప్రోడక్ట్ అందించాలి అనే ఆ డిసిషన్ తీసుకున్నా సార్. నాకు అసలు వాస్తవంగా నాకు గోలి ప్రభాకర్ గారు ఈ మాట పరిచయం చేశారు. సో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత శ్రీదేవి మేడం గారు నా వెన్నంటే ఉండి నాకు కూడా ముందు సలహా ఇస్తున్న బాలకృష్ణ సారు, మరి శ్రీదేవి మేడం, మరియు సుధీర్ సారు, వెంకటరాజు సార్ వాళ్ళు చాలా మంచి మోటివేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.